మన హిందూ సాంప్రదాయంలో దానానికి ప్రత్యేకమైన ధర్మం ఉంది. అయితే మన హిందూ మతంలో దానం చేయడాన్ని ఎంతో గొప్పగానో భావిస్తాము. అంతేకాకుండా దానం చేయడం ద్వారా మనకు ఏవైనా జాతక దోషాలు ఉన్నా, ఇంకా మనము జాతక దోషంలో నిత్య జీవితంలో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నా అవన్నీ కూడా మనం దానం చేయడం ద్వారా పోతాయని మన పండితులు తెలియజేశారు. అయితే ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక వస్తువులను, ముఖ్యంగా మనం పండగ సమయంలో కానీ లేదా ఏదైనా ప్రత్యేక రోజు నాడు కానీ దానాన్ని ఇస్తాము. అలా ఇవ్వడం ద్వారా ఏమైనా దోషాలున్నా కూడా అవన్నీ తొలగిపోయి మనం అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటామని మన పండితులు తెలియజేశారు. అయితే మనకున్న దాంట్లో మనం దానం ఇవ్వడం ద్వారా మనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఇంకా మన జాతకంలో ఏవైనా దోషాలున్నా కూడా అవన్నీ తొలగిపోయి మన జాతక పరంగా కానీ మన జీవిత పరంగా కానీ ఆనంద గడియలు గడుపుతామని మన పండితులు తెలియజేస్తున్నారు. ఇక మనం ఏ ఏ సందర్భాలలో ఏ ఏ వాటిని దానంగా ఇస్తే మన జాతకంలో దోషాలు అన్ని తొలగిపోయి మనం ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని దానం చేయడానికి కొన్ని ప్రత్యేక రోజులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను దానం చేస్తే అత్యంత శక్తివంతమైన రోజులు కలిగి ఉంటాయి. ఆ రోజుల్లో వాటి గ్రహాల ప్రభావం ద్వారా మనం ఇచ్చే దానం పైన ఆధారపడి ఉంటుంది. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది చాలా డొనేట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది ఎక్కువ టెంపుల్లో డబ్బులను డొనేట్ చేస్తూ ఉంటారు. కొందరు భిక్షాటనకి వచ్చిన వారికి దానం చేస్తూ ఉంటారు. మరికొందరు జాలిపడి దానం చేస్తారు. అయితే మన పురాణాలు ఏం చెప్తున్నారు అంటే మనం చేసే దానం పైనే మన తలరాత ఆధారపడి ఉంటుంది అని పురాణాలు చెప్తున్నారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం దానం చేయడం ద్వారా మన తలరాత కూడా మారే అవకాశం ఉంటుంది అని అర్థం. ఇక మీరు ఎప్పుడైనా దానం ఇవ్వాలి అనుకుంటే గనక పేదవాళ్ళకి దానం ఇచ్చేటప్పుడు ఇత్తడి వస్తువులను దానం ఇవ్వడం మంచిది అని పండితులు సూచిస్తున్నారు. అయితే పేదవారికి మీరు ఇత్తడిని దానం చేయడం ద్వారా మీకు సంపదకు కానీ ఆహారానికి కానీ ఎలాంటి కొరత ఉండదు అని మన పండితులు స్పష్టంగా చెప్పారు. ఇక ఇవి కూడా ప్రత్యేకమైన రోజుల్లో ఇవ్వాలి అట. అది ఏ రోజు అంటే పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు కనుక పేదవారికి ఇత్తడి పాత్రలు దానం చేసినట్టు అయితే మీ సంపద పెరుగుతుంది, మీకు ఆహారానికి లోటు ఉండదట. ఇక మీరు దానం ఇచ్చేటప్పుడు దానమిచ్చే వస్తువులో పైన కొన్ని లవంగాలను ఉంచి దానంగా ఇవ్వడం ద్వారా మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగడమే కాకుండా మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయని పండితులు చెబుతున్నారు. అయితే మీరు ఏదైనా పాత్రను దానం ఇచ్చేటప్పుడు అందులో కొన్ని లవంగాలను ఉంచి దానంగా ఇవ్వండి. ఇలా చేయడం మీ సంపద శ్రేయస్కరానికి శుభ ఫలితాలను కలగజేసే ఒక శుభ సంకేతంగా భావిస్తారు అని చెబుతున్నారు పండితులు. అయితే మీరు ఈ లవంగాలను దానం ఇవ్వడం ద్వారా మీ పనుల్లో ఏవైనా విఘ్నాలు ఉంటే అవి తొలగిపోయి సంపద మిమ్మల్ని వరిస్తుందట. ఇక పౌర్ణమి రోజు వెండి వస్తువులను భిక్షం అడిగే వారికి, నిరుపేదవారికి, అత్యంత పేదవారైన వారికి ఈ పౌర్ణమి రోజు వెండి నాణాలను కానీ వెండి వస్తువులను కానీ దానం ఇవ్వడం ద్వారా మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా దూరం అయిపోయి మీకు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి అని మన పురాణ గ్రంథాల్లో రచించబడింది. సో మీరు ఎప్పుడైనా పేదవారికి, చాలా పేదవారికి దానం ఇవ్వాలి, మీ జాతక దోషాలు తొలగించుకోవాలి, మీ సంపదను పెంచుకోవాలి అని అనుకునే వారెవరైనా ఉంటే మీరు వెండి వస్తువుని అతి పేదవారైన వారికి దానంగా ఇవ్వండి. అయితే సైన్స్ పరంగా కూడా మీరు దానం ఇవ్వడం ద్వారా ఆ రోజంతా ఆనందంగా ఉంటారని, అలా ఆనందంగా ఉండడం ద్వారా శాంతి నెలకొంటుంది అని, అలా శాంతిగా ఉండడం ద్వారా అన్ని శుభాలే జరుగుతాయని, అశుభాలు అనేవి రావు అని, ఇక సుఖశాంతులు సంపదలతో ఉంటారు అని మన పండితులు తెలియజేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలా నొక్కడం ద్వారా నేను పెట్టే మరెన్నో లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. హ్యావ్ ఏ వెరీ నైస్ డే.